ఇలాంటి టైంలో కూడా మా ఫ్రెండ్ నాకు రివైవ్ ఇచ్చాడు మామ. కింద మొత్తం ఎనిమిస్ ఉన్నారు, మా టీమేట్స్ అందరూ ఫుల్ ఫైట్ లో ఉన్నారు. మా టీమేట్ లో ఇంకొకరు కూడా అవుట్ అయిపోయారు అనమాట. నేను ఇంకొకడు మేము ఇద్దరమే ఉన్నాం. నేను ల్యాండ్ అవగానే ఒకరినైతే నాకు చేశాను, ఇంతలో మా టీమేట్ కూడా నాకు అయిపోయాడు. ఇప్పుడు ఇంకా నేను ఒక్కడే ఉన్నాను. ఇలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కొంచెం టఫే, కానీ హ్యాండిల్ చేస్తే మాత్రం బుయా అయితే కొట్టేయచ్చు. మా టీమేట్ కి అయితే ఫస్ట్ రివైవ్ అయితే ఇచ్చేద్దాం. అక్కడైతే ఒకటి నాకు చేస్తున్నా, ఫుల్ కిల్ కూడా కొట్టలేదు. మా టీమేట్ కి అయితే రివైవ్ ఇచ్చేసా. అక్కడైతే మనం ఫుల్ కిల్ కొట్టలేదు కదా, వాడు రివైవ్ కి ఇవ్వడానికి వస్తాడని నాకు తెలుసు. వాడు రివైవ్ కి అయితే ఇవ్వడానికి వచ్చాడు. నేనైతే వెంటనే వాడిని కూడా కొట్టేసా. ఇప్పుడైతే అలై 4 ఉంది. నేనైతే కిల్స్ 10 వరకు కొట్టున్నా. ఈ మ్యాచ్ మేమిద్దరం కాక ఇంకొక ఇద్దరున్నారనమాట. వాళ్ళని కొట్టేస్తే బుయా కొట్టేయచ్చు. అదిగోండి అక్కడైతే ఎదురుగా ఎనిమి అయితే ఉన్నాడు. వాడి మీదకి మా టీమేట్ అయితే వెళ్ళిపోయి ఉన్నాడు. నేనైతే ఇంకొకటి ఎక్కడున్నాడా అని చూస్తా ఉన్నా. మా టీమేట్ కి వాడికి ఫైట్ జరుగుతుంది. నేను కూడా ఫైట్ లోకి వెళ్దాం అంటే ఆ ఇంకొకడు వెనక నుంచి మా ఇద్దరిని కొట్టే ఛాన్స్ ఉంది. అందుకే నేను చూస్తున్నాను అనమాట, ఇంకొక ఎనిమి ఎక్కడున్నాడు కనిపించలేదు అని చెప్పి. నేను అనుకున్నట్టే వాడైతే లెఫ్ట్ లో నుంచి అయితే కొట్టాడు అనమాట. అదిగోండి వాడైతే ఈ పక్కన ఉన్నాడు. నాకైతే ఫుల్ డామేజ్ అయితే కొట్టేసాడు. అందుకే రష్ అయితే వచ్చేస్తా ఉన్నాడు. నేనైతే వెయిట్ చేస్తాను అనమాట. ఛాన్స్ రాగానే వాడికి M1040 తో కొట్టేసా. వాడైతే ఇంజెక్షన్ వేసుకుంటున్నాడు. ఫస్ట్ ఇక్కడ గ్లూవాల్ వేసుకొని అప్పుడు ఫుల్ కిల్ అయితే కొట్టేసుకుందాం. M1014 త్రిబుల్ చిప్ ఉంది కాబట్టి అయిపోయాడు మామ. వాడికి డామేజ్ ఎక్కువ పడ్డది, లేకపోతే నేను అయిపోయిను. సో ఫైనల్లీ మా టీమేట్ కూడా వాడిని కొట్టేశాడు. బుయా అయితే కొట్టేసా. మామ ఈ మ్యాచ్ మేము విన్ అవుతాం అని చెప్పి అసలు హోప్ అయితే లేదనమాట. ఎందుకంటే మా టీమ్ లో నేను ఎప్పుడో అవుట్ అయిపోయా. లాస్ట్ మూమెంట్ లో మా ఫ్రెండ్ ఒకడు నాకు రివైవ్ ఇచ్చాడు. నేను ల్యాండ్ అవ్వడమే మా టీం ని కొట్టిన ఆ ఒక్కడిని కొట్టేశాను అండ్ మా టీమేట్ కి కూడా రివైవ్ ఇచ్చేసాను. సో ఫైనల్ గా సేఫ్ గేమ్ ప్లే ఆడి టీం అయితే బుయా కొట్టిపించా. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటాడు మామ. లాస్ట్ మూమెంట్ లో రివైవ్ ఇస్తే చాలు, ఎట్టి పరిస్థితుల్లో ఎట్లాగైనా సరే బుయా కొట్టిపించేస్తాడు. అలాంటి ఫ్రెండ్ కి ఈ వీడియో షేర్ చేసి ఇప్పుడే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.